కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. శివాలయంలో 2 కర్రలు నిలువుగా, ఓ కర్రను వాటికి అడ్డంగా పెట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి జ్వాలలు వెలిగిస్తారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకీలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. జ్వాలా తోరణం వల్ల నరకప్రాప్తి ఉండదని పెద్దలు చెబుతారు. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అగ్నితోరణం గుండా లోనికి వెళతారని ప్రతీతి. పాపాత్ములకు వేసే మొదటి శిక్ష అగ్నితోరణం. యమలోకంలోకి అడుగు పెట్టకుండా ఉండాలన్నా, ఈ శిక్షల నుంచి తప్పించుకోవాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక ఉండాలంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం అంటే జ్వాలా తోరణం కింది నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందంటారు. జ్వాలా తోరణ దర్శనం వల్ల పాపాలు తొలగిపోయి జీవితంలో కొత్త వెలుగులు ప్రసాదిస్తాయంటారు. జ్వాలా తోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయంటారు. జ్వాలా తోరణం కింద నడుస్తూ పరమేశ్వర, నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి, మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సన్మార్గంలో నడిపించమని కోరుకోవాలి. జ్వాలా తోరణం పూర్తయిన వెంటనే పూర్తిగా కాలకుండా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో, గడ్డి వాములోనో, ధాన్యాగారంలోనో పెట్టుకుంటారు. దీనివల్ల దుష్టశక్తులు రాకుండా ఉంటాయని నమ్ముతారు.